ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చివరి నిమిషంలో కూడా ఎందుకవని ఈ నాటకాలు? ఏం జరుగుతుందని నీ ప్రయత్నాలు? ఏమీ జరగదు. జరుగుతున్న వేడుకను నువ్వు కళ్ళారా చూడ్డం తప్ప ఇంకేం చేయలేవు. మంత్రాలకి చింతకాయలు రాలవు. మీరు ఈ విధంగానే హేళనగా మాట్లాడుతూ ఉండండి. దైవం మీకు బుద్ధి చెప్తుంది. ఏమైంది స్వామి? మీ పూజకి ఎందుకు భంగం కలిగింది? ఎందుకు పూజ మధ్యలో ఆగిపోయింది? ఇది వరకు మీరు ఎటువంటి కార్యం సంకల్పించినా ఈ విధంగా జరగడం మేము చూసి ఎరిగింది లేదు. కారణం ఏమై ఉంటుందో చెప్పండి. కంగారుగా ఉంది. కాలం మనకి కలిసి రావడం లేదా స్వామి? మళ్ళీ మన బ్రతుకుల్లో కారు మబ్బులు కమ్ముకోబోతున్నాయా? అక్కడ మాయకేదో కష్టం ఎదురైంది. ఏదో పొరపాటు జరిగింది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా నిశ్చితార్థం ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది. నేను ఇచ్చిన తాయెత్తుని తన ప్రమేయం లేకుండా పోగొట్టుకున్నట్టుంది. మాయా ఇంకా రావడం లేదేంటి? తన ఆఫీస్కి సంబంధించిన పనులు చేయడం తప్ప ఇంకెప్పుడూ ఏ పని చేసింది లేదు. కోనేరు నుంచి బిందెతో నీళ్లు తీసుకురావడం తన దృష్టిలో పెద్ద పని. అటువంటి పని చేయడం జీవితంలో మొదటిసారి. అందుకే కాస్త లేట్ అవుతుంది. అమ్మా, ముహూర్త సమయం దగ్గర పడిందమ్మా. కోనేరు దగ్గర నుంచి బయలుదేరే ఉంటుంది.
మంటలు ఎందుకు అంటుకుంటున్నాయి? ఇదివరకట్లా దైవశక్తి మళ్ళీ ఎందుకు నన్ను నిలవరిస్తుంది? ఉదయం గుడికొచ్చినప్పుడు బాగానే వచ్చేసాను కదా, అయినా నా చేతికి సామి ఇచ్చిన తాయెత్తుండగా ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ఎక్కడ పడిపోయింది? ఎలా పడిపోయింది? నేను పొరపాటున కూడా దాన్ని పోగొట్టుకోలేను. మరి ఏం జరిగినట్టు? దాని జాడ ఎక్కడా? ఈ మంటలు ఆర్పి లోపలికి అడుగు పెట్టడం ఎలా? ఇప్పుడు తాయెత్తును వెతికి మళ్ళా ధరించిన ఫలితం శూన్యం. ఎందుకంటే ఒకసారి చేయి నుంచి బయటకు వచ్చిందంటే అది దాని శక్తిని విసర్జించేస్తుందని సామి పూజ నాడే చెప్పారు. కోనేరు నుంచి బిందెతో నీళ్లు తీసుకురమ్మని ఆ పంతులు ఎందుకు చెప్పాలి? అతను అలా చెప్పకపోయి ఉంటే బయటికి వచ్చుండేదాన్నే కాదు, నా మంత్రశక్తిని కోల్పోయి ఉండేదాన్నే కాదు. అంటే ఇప్పుడు శ్రీకర్తో నా నిశ్చితార్థం జరగదా? నేను అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయినట్టేనా?